దాదాపు 83 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన జోగి రమేష్ నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అయితే సవాల్ చేస్తున్నారు. నేను తప్పు చేసినట్టు కనుక మీరు నిరూపిస్తే దేనికి ఏ శిక్షకైనా సిద్ధమే, అవసరమైతే నేను నార్కోటిక్ పరీక్షకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ ఆయన చేస్తున్న సవాల్ని ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు రాజకీయ నాయకులు కొంతమంది చేస్తుంటారు, అది కొంత సమంజసంగా ఉంటుంది. ఇలా తప్పు చేసిన వాళ్ళు కూడా ఏ తప్పు చేయకపోతే పోలీసులు కానీ సిఐడి కానీ మిమ్మల్ని ఎందుకు ఎంక్వైరీ చేస్తారు, ఎందుకు అరెస్ట్ చేస్తారు? మరి కోర్టుకు పెడతాం, కోర్టు మిమ్మల్ని రిమాండ్కి పంపించడం ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఏదో నేనేదో తప్పు చేయలేదని చెప్పేసి మీడియా ముందు ప్రగల్భాలు పలికితే ఎవరు నమ్ముతారు? ఎవరైనా మీ పక్కన తిరిగే మీ పిచ్చోళ్ళు ఉంటే నమ్ముతారు తప్ప ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీరు కదిలితే లోకేష్ చంద్రబాబు అంటారు. మీ స్థాయికి వాళ్ళ అవసరంలో విజయవాడలో చాలామంది లీడర్లు ఉన్నారు, మీరు వాళ్ళతోటి ముందు డీల్ చేయండి, మీకు ఒక గొప్పతనం ఏందో చూద్దాం. విజయవాడలో చాలామంది ఉన్నారు, బుద్ధా వెంకన్న కానీ లేదా మా బొండా ఉమా గారు కానీ ఇంకా చాలామంది మాజీ ఎంపీ గారు ఉన్నారు, ఆయన కానీ ఎవరైనా సరే మీరు ఒకవేళ డీల్ చేయదలుచుకుంటే మీ యొక్క సామర్థ్యం, మీ చర్చ, మీ దేని గురించి చర్చిస్తారో దేనికైనా సరే తెలుగుదేశం పార్టీ లీడర్లు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరేదో కదిలితే చంద్రబాబు పేరు లోకేష్ పేరు తీసుకునే అర్హత మీకు లేదు. తప్పు చేయకపోతే, మీ అకౌంట్లో డబ్బులు ట్రాన్సాక్షన్ కాకపోతే, అవినీతి జరగకపోతే, కల్తీ మద్యం జరగకపోతే ఇవాళ చట్టాలు కానీ కోర్టులు కానీ మిమ్మల్ని బంధించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇలాంటి ప్రగల్భాలు పలకటం మానుకోండి, వాస్తవాలకు రాండి. మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాగా సవాళ్ల పర్వతాలతోటి మీరు ఈ యొక్క కాలాన్ని వెళ్ళదీయగలుగుతారే కానీ నిజాన్ని మాత్రం ఎక్కడ కూడా పాతి పెట్టలేరు. మీరు వాస్తవం ఏంటంటే మీరు తప్పులు చేశారు. మీ అధినాయకత్వం చెప్పిన ఒక మెప్పుల కోసం అడ్డదిడ్డంగా వెళ్ళిపోయి ఏదో రూపం డబ్బు సంపాదించుకోవాలి, లేదు ఫలానా ఆయన్ని మీరు తిడితే మీకు ఇది ఇస్తానని చెప్పి మీ అధినాయకత్వం ఆ రోజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు చెప్పడం, ఇలాంటి అడ్డదిడ్డమైన దివాలాకోరు పనులు చేశారు. మీరు అది చేశారు కాబట్టి వాళ్ళ కేసును ఎదుర్కొంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సవాల్ అయితే చేస్తున్నారు. సంవత్సరంన్నర తర్వాత నేను వస్తాను బయటికి, ప్రజల తరపున పోరాటం చేస్తాను, ఏదైతే కనుక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులని నేను కళ్ళకు కట్టినట్టు వివరిస్తాను అందరికీ, సంవత్సరంన్నర తర్వాత నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను అనే మాట ఆయన గట్టిగా చెబుతున్నాడు కదా. ఇప్పుడు మీరు ప్రజల్ని నిజంగా ఇబ్బందులు పడితే ఈ సంవత్సరంన్నర కాలం పాటు ఇబ్బందులు పడమని వదిలేస్తున్నారా ప్రజల్ని? లేదు, మీరు వచ్చి రోడ్డు మీద తిరిగితే ప్రజలు సుఖశాంతులతో ఉంటారా? ప్రజలు ఇబ్బందులు ఎప్పుడైనా పడ్డారంటే నిజంగా వాస్తవం చెప్పాలంటే 2019 నుంచి 24 దాకా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఆ రోజు ఒక దివాళాకోరు పిచ్చి పరిపాలన ఈ రాష్ట్రంలో జరిగింది కాబట్టి కేవలం నియంత్రణ పోకడలతో పోయినటువంటి ఆనాటి పరిపాలన ప్రజలు ఎవరు మర్చిపోరు. మహిళలు కాదు, పురుషులు కాదు, ఆ ప్రాంతం కాదు, ఈ ప్రాంతం కాదు, కార్మికులు, కర్షకులు ఎవరైనా సరే ఆ రోజు మీ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, రాజధాని ప్రాంత రైతులు కావచ్చు, వర్గాల వారీగా ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే ఆ రోజు మీ యొక్క పరిపాలనలో వినాశనాన్ని మొత్తాన్ని చవి చూశారు ప్రజలు. ఇప్పుడు ఉన్న దాంట్లో తృప్తిగా ప్రతి పనిలో కూడా పని చేసుకునే వాళ్ళకి పని ఉంది, ఇసుక దొరుకుతుంది, సిమెంట్ దొరుకుతుంది, ఐరన్ దొరుకుతుంది, రాజధాని పనులు ప్రారంభించారు, ఇది చేస్తున్నారు, ప్రాజెక్టులు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, నీటిపారుదలకు సంబంధించి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, అనేక కంపెనీలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో యువతకి చాలామంది ఉద్యోగాలు వచ్చే విధంగా పరిపాలన చేస్తున్నారు. ఇవాళ టీచర్లను తీసుకున్నారు, పోలీసులను తీసుకున్నారు. మరి మీరు వచ్చి ఇంకేం చేస్తారు? ఏం చేయడానికి వస్తారు? వస్తున్న అభివృద్ధిని, వస్తున్న కంపెనీని భయపెడతానికి తప్పనించి మీరు పరిపాలన ఇంకేం చేయడానికి లేదు. అక్కడ మీరేం చేయలేరు కూడా, మీకు తెలియదు ముందు. ఎందుకంటే మీరు ప్యాలెస్లో కూర్చుంటారు, కేవలం మీకు ఎవరో చెప్పేవాళ్ళు వచ్చి చెప్తే 2 మాటలు వినేసి పబ్బం గడుపుకుంటారు తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి మీకు తెలియదు. 2019లో మీకు గెలిపించింది ఎవరు ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. ఎవరు మిమ్మల్ని గెలిపించింది? ఎక్కడో బీహార్లో పెట్టినవాడు ప్రశాంత్ కిషోర్ అనేవాడు వచ్చి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా పథకాలు రూపకల్పన చేసుకొని ఆ యొక్క రూపకల్పన చేసిన ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అమాయకులను చేసి ఆ రోజు మీ సాక్షి మీడియాలో 100 మంది వస్తే 1000 మంది వచ్చినట్టు, 1000 మంది వస్తే 10,000 మంది వచ్చినట్టుగా జనసంబంధంలో ఒక భాగం అని చెప్పి మీ టీవీలో పేపర్లో చేసుకొని ఒక్కసారి అని చెప్పి తల్లి చెల్లి తిరిగి బైబిల్ పట్టుకొని తిరిగి ఆ రోజు మీకు ఒక అవకాశాన్ని కల్పించారు. సరే, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిలే అని చెప్పేసి మీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో ఒకసారి ప్రజలు మీకు అవకాశం ఇస్తే మంచి మెజారిటీతోటి మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టేసి
ప్రజల స్థితిగతుల్ని జీవన ప్రమాణాలని తొంగలో తొక్కేసి బతకడానికి భయపడే పరిస్థితి కల్పించారు ఆ రాష్ట్రంలో. ఏ విషయంలో కూడా బతకడానికి రోడ్లు లేవు, రవాణా వ్యవస్థ లేదు, ఎటు పోవాలన్న రోడ్లు బాగుండవు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఏదీ లేదు. రైతులకు ఏదో ఇచ్చారంటారు, మీకు రైతుల విషయం తెలియదు. నీళ్ళు ఇచ్చారంటారు, నీళ్ళ గురించి తెలియదు. సాఫ్ట్వేర్ లేదు, ఉన్న కంపెనీలు తరిమేయడానికి ప్రయత్నాలు చేశారు, వాడు కూడా పక్క రాష్ట్రాలు పోయిన పరిస్థితి చూసాం. ఆంధ్రప్రదేశ్ అంటే పక్క రాష్ట్రాల్లో నవ్వుకునే విధంగా జరిగింది ఆనాటి పరిపాలన. ఇవాళ తళ్ళారు లెగిస్తే ఎక్కడ అభివృద్ధి, ఎక్కడ నిధులు తేవాలి, ఏ కంపెనీ తీసుకురావాలి, ఎవరిని మెప్పించాలి, వాళ్ళకి ఏ రాయితీలు ఇచ్చి రాష్ట్రాల్లో తీసుకొచ్చేసి ఆ కంపెనీలు పెట్టించి రాబోయే రోజుల్లో లక్షల సంఖ్యలో యువతకు ఉద్యోగాలు కల్పించాలి అనే ఒక లక్ష్యంతో వాళ్ళ కేంద్రంతో పోరాడి కూడా లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తూ దాంతోపాటు సంక్షేమం ఎక్కడైతే ఇచ్చిన హామీలు తగ్గకుండా ప్రతి విషయంలో కూడా సంక్షేమంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే క్రెడిట్ చోరీ, నేను తెచ్చినట్టుని చంద్రబాబు తెచ్చాడని చెప్పుకుంటున్నాడు. ఇదే కదా క్రెడిట్ చోరీ అంటే అంటున్నాడు కదా. మరి ఏం తెచ్చారు మీరు తెచ్చింది ఒక్కటి చెప్పండి, ఏదన్నా కర్మగాలి. గూగుల్ మేమే తెచ్చాం, యాక్సెంచర్ మేమే తెచ్చాం, టీసీఎస్ మేమే తెచ్చాం, భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే కట్టాం, అవన్నీ పేరు మార్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మరి అది ఆ పేర్లు మార్చుకుంది ఎవరంటే విజయవాడలో ఒక యూనివర్సిటీ ఉంటే పేర్లు మార్చుకున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంటే వైఎస్ఆర్ యూనివర్సిటీ. ఇక్కడ మీరు ఇంకో చోట కొంతమంది ఉన్నారులే, మీరు పేర్లు మార్చుకోవటం మీకు అలవాటు. భోగాపురం సరిహద్దులు కూడా మీకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఆ ఎయిర్పోర్ట్ గురించి సర్వే చేసినప్పుడు అక్కడ స్థానికంగా కొంతమంది పొలాలు ఇవ్వమని చెప్పేసి ఆ రోజు రైతులు ఎదురు తిరిగినప్పుడు వాళ్ళందరితో కూడా మాట్లాడి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారో చరిత్ర అందరికీ తెలుసు. ఇవాళ మీరు వచ్చేసి గూగుల్ మీరు చెప్తే ఈ రాష్ట్రంలో ఒక కంపెనీ వచ్చే పరిస్థితి ఉందో ఎక్కడైనా సరే ఒకసారి చూసుకుందాం మనం. మీరు చేసే పనులు, మీరు చేసే విధ్వంస పరిపాలన. మరి ఆ రోజు అనంతపురం జిల్లాలో ఒక కియా షోరూమ్ ఉంది, మీరు వెళ్ళిపోయి దాన్ని భయపెడితే వాళ్ళు కూడా పారిపోవడానికి సిద్ధపడ్డారు. మరి చిత్తూరులో అమర్ రాజా కంపెనీ ఉంది, మీరు దానికి భయభ్రాంతులు గురి చేస్తే వాళ్ళు వెళ్ళిపోయి తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి తెలంగాణకి వెళ్ళిపోయారు. ఇవన్నీ ఉదాహరణలు బయటకు వచ్చినాయి. ఇలాంటి రాని ఎన్ని ఉన్నాయో మీరు చేసిన అరాచకాలు, మీ నాయకత్వం, మీరు అడిగిన కమిషన్లు, మీ పార్టీ నాయకులు అడిగిన కమిషన్లు ఇవ్వలేక ఎంతోమంది పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఆ రోజు 2014 నుంచి 19 నుంచి 24 మధ్య జరిగిన పరిణామాలు. కాబట్టే ప్రజలు ఇవాళ కూటమికి మీకు 11 సీట్లు పరిమితం చేసేసి కూటమికి 164 సీట్లు ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరు మేమేదో తెచ్చాం, మేమేదో కట్టామంటే ఇక్కడ నమ్మటానికి ఎవరు లేరు. 1-2 పనులు చేశారు, అదేదో ఆ అకౌంట్లో డబ్బులు వేయడం తప్పనించి మీరు ఇచ్చింది ఎక్కడ కూడా ఎవరికి ఉపయోగపడే విధంగా లేదు. మీరు తెచ్చింది ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు. స్థలాలు ఇచ్చామన్నారు, ఆ స్థలాలు వైనం లేదు. ఎక్కడో పట్టణాల్లో నివసించే వాళ్ళకి మీరు తీసుకెళ్ళి 10 కిలోమీటర్లు ఊరు చివరేస్తే వాళ్ళు పల్లెటూరుపై ఉంటారు. అక్కడ ఎలా ఉంటారు? మీరు ఇస్తే పట్టణాన్ని పక్కన ఇవ్వాలా. ఇవాళ గుంటూరు సిటీలో ఉండే వాళ్ళకి తీసుకెళ్ళి 15 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల దూరంలో ఇళ్ళు కడతామని చెప్పేసి ఎక్కడో లోపల పొలాల్లో అవినీతితో కొన్నటువంటి ఆ పొలాలు కడితే వాళ్ళు ఎవరు ఇల్లు కట్టుకుని ఉన్నారు? ఎవరైనా పోయిన వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? ఏమిటి మీ పథకాలు? కేవలం ప్రజల్ని మభ్యపెట్టే పథకాలు. ఆ బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మీకు రూపకల్పన చేయటం, ఆ రూపకల్పన చేసిన పథకాలను ప్రజల్ని మభ్యపెట్టి మీరు ఆ రోజు అధికారంలోకి వచ్చారు. మంచి మెజార్టీతో వచ్చిన మీరు ఒక పిచ్చి పరిపాలన చేసేసి ఆ రాజు పూర్వకాలంలో ఎవరో పిచ్చి రాజులు చేశారు పరిపాలన పేర్లు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పడం అనవసరం. అలాంటి పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జీవితంలో మళ్ళీ నాకు తెలిసి అధికారంలో రాకూడదు కూడా. ఎందుకంటే ఇలాగా పరిపాలన చేస్తే రాష్ట్రం మళ్ళీ కూడా అధోగతిగా పాలయ్యే పరిస్థితులు కనిపిస్తాయి. కాబట్టి ఆయన తలుచుకుంటే చాలామంది ప్రజలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏదైనా ఛాలెంజ్లు మీసాలు తిప్పుకోవచ్చులేమో, కానీ చాలామంది ప్రజలు ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలన అంటే భయపడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమ్మో మళ్ళీ ఆయన వస్తే ఏమైపోతామో, ఏది ఆపేస్తాడో, ఎందుకు ఆపుతాడో, ఆపితే చేసుకునే పని లేకపోతే ఈ పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఆరోగ్యం బాగోపోతే ఎలా చూపించుకోవాలి, లేదు చిన్న సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఎలా చేసుకోవాలి, లేదా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి, ఏ ల్యాండ్ టైటిల్ చట్టాలు చేస్తారో, ఏది అమ్ముకొనిరో, ఏది లాక్కుంటారో, ఎక్కడ ఇది చేస్తారని చెప్పేసి ప్రజలు భయపడే పరిస్థితులు ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఉన్నాయి. 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ప్రజలు భయపడిపోయారు. ఎలా భయపడిపోయారంటే అలా భయపడిపోయారు. అట్టాగా 151 ఇచ్చిన ప్రజలు 11 సీట్లు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి భయపడిపోయారు. ఇవాళ కొంతమంది పదవులు రాలేదు, మాకు అది రాలేదు అని చెప్పేసి కొంతమంది అసంతృప్తితో ఉన్నా కూడా
ఎవ్వరు కూడా ఫలానా పార్టీలో పోతే 10 వచ్చిద్దేమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీలో పోతే 10 వచ్చిందో ఆలోచన చేయట్లా. పదవి లేకపోయినా పర్వాలేదు, ఉన్న పార్టీలో ఉందాం, సుఖంగా ఉందాం, హాయిగా ఉందాం. బూతులు తిట్టుకోవటాలు, కొట్టుకోవటాలు, రప్పారప్పలు, కర్రలు తిప్పటాలు, కరసాములు చేయటాలు ఎక్కడా లేవు. ప్రశాంతంగా ఉన్నారు రాష్ట్రంలో నాయకులు కానీ ప్రజలు కానీ. అందుకని పదవులు రాని వాళ్ళు కూడా నాకు ఎమ్మెల్యే లేదు, లేకపోతే నాకు నామినేట్ పదవి ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు, లేకపోతే నేను జగన్మోహన్ రెడ్డి పార్టీలో పోతే నాకు ఏదో ఇస్తారని ఎవడు కూడా అనుకోవట్లేదు అసలు. ఎందుకంటే ఇది ఊహాజనితం. ఆ పార్టీలోకి వెళ్ళాలనేది, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఊహాజనితంగా భావించి ఏ ఒక్క నాయకుడు కూడా పదవి వచ్చినా రాకపోయినా ఈ కూటమిలోనే ఉందాం, ప్రజలు హాయిగా ఉన్నారనేది వాళ్ళ నాయకులు కూడా ప్రజలు కూడా భావిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది.